ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరంతా క్షేమమే కదా? మరి ఇక పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక మంది ఈ ఛానల్ ద్వారా ఈ సందేశాలు వారు వింటూ ఉన్నారు. మేము మేలు పొందుకుంటున్నామని అనేక మంది వారు తెలియచేస్తున్నారు. అనేక మంది ప్రార్థనలు కోరుతున్నారు. మీ అందరి కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. పరిశుద్ధ గ్రంథాలు తెరచి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచము. మంచిదండి. మరలా చదువుకుందాం, మరలా చెప్పుకుందామా? యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచము. ప్రియ దేవుని కుటుంబీకులారా, దేవుడు తన రూపములో చేసుకున్నటువంటి మానవులకి ఎంత మేలు చేస్తూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను ప్రతి దినము ప్రతి క్షణం ఎంత చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన రూపాన్ని ఆయన ఇచ్చారు, ఆయన ఆత్మనిచ్చారు. ఇక నాకు వాళ్ళతో పని లేదు అని అనుకుంటం లేదు, కానీ
ప్రతి క్షణము కూడా ఆయన నీ కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీ ఆరోగ్యం కొరకు, నీ యొక్క క్షేమాభివృద్ధి కొరకు, నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు ఆయన ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకవేళ మానవుడు అనుకుంటాడు, నేను ఇంత విద్యావంతుడను, ఎంత మంచి ఉద్యోగస్తుడను, ఇదంతా నా ప్రయాస, నాకు కృషి అని ఒకవేళ అనుకుంటున్నామేమో. కానీ ప్రభు ఏమని దీవిస్తున్నాడో తెలుసా? నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తా. అంటే దేవుని ఉద్దేశం నువ్వేం చేస్తున్నావో అది దీవించబడుతూ ఉన్నది. దేవుడు దీవిస్తే దీవించబడతాం, దేవుడు కలుగు చేస్తే పొందుకుంటాం, అంతే తప్ప ఆయన చిత్తము లేకుండా మనము దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. కనుక నూతన సంవత్సరంలో యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి. మన జీవితంలో ఇది ఎన్నో సంవత్సరం అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఈ సంవత్సరం ముగిస్తుండగా అని కాదు, ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుండగా దేవుడట ఈ సంవత్సరంలోనే నీ కార్యాలను నూతనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియులారా, మన జీవితాల్లో ఈ విధంగా మనం ఆశీర్వదించబడ్డాం, మన కుటుంబాలు ఈ విధంగా దీవించబడ్డాయి, ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్ ఓన్లీ. దేవుని కృప మాత్రమే. అందుకే దీవిస్తున్నాడు. సంవత్సరములు జరుగుతుండగా అంటే ఈ సంవత్సరం అయిపోయాకనే కాదు, సంవత్సరాలు ఇలాగూ ఒకదాని వెంట జరుగుతూ ఉంటుండగానే ఇదిగో మిమ్మల్ని నేను నూతన పరుస్తూ ఉంటాను, ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పరుస్తాను. ఎంతవరకు? 103వ కీర్తన 11వ వచనంలో ఆయన వాగ్దానం, ఈ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, యెహోవా యందలి భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతూ ఉన్నారా? కాబట్టి ఈ నూతన సంవత్సరం మన ప్రయాణం ఎటు? క్రీస్తు వైపు. ఎవరి వైపు చూద్దాం? యేసు వైపు మనం చూద్దాం. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనములో, ఎవడు తెలుసుకొనలేని మహత్తైనటువంటి కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ప్రభు మన జీవితాల్లో ఆయనట మనం తెలుసుకోలేనటువంటి మహోత్తరమైనటువంటి కార్యాలు, లెక్క పెట్టలేనటువంటివి, లెక్కలకు మించినటువంటి అద్భుత క్రియలు ఆయన నీ పట్ల చేస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కెన్ వి బిలీవ్? నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నా నిస్సారమైన బ్రతుకులో, నా నిస్సారమైన జీవితంలో అనుక్షణము ఆయన ఆశీర్వదిస్తున్నాడని నమ్మి దేవునికి స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నా. దైవవాక్యము అంటుంది, యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనములు అంటుంది, నీ మార్గము యెహోవాకు నువ్వు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఎప్పుడు? సంవత్సరాలు జరుగుచుంటుండగా ఆశీర్వదిస్తాడు. అంటే దేవుని వాక్యం అంటుంది మన మార్గాలు ఆయనకు అప్పగించాలి, మనము ఆయనను నమ్ముకోవాలి. అప్పుడు ఆయన మన కార్యములు, మన ఉద్దేశ్యాలు ఆయన నెరవేర్చగలిగిన దేవుడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ముగింపుగా యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 22వ వచనములో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున
ఈ కార్యములో త్వరపెట్టుదాం. చూసారండి, దేవుని యొక్క వాక్యం అంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగును నేను తగిన కాలవని కార్యములన్నీ మన జీవితాల్లో ఆయనను నమ్ముకొని మనము ఆయనకు అప్పగించబడి ఆయన కృప కొరకు కనిపెట్టినప్పుడు సంవత్సరములు జరుగుచూ ఉంటుండగా ఆయన నూతన పరిచయ దేవుడు, కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. నూతన సంవత్సరములో నేను వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నూతన పరచమని ప్రార్థిస్తాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించండి. ప్రయాణాలలో ఉన్నవారు క్షేమకరమైన మార్గాల్లో నడిపించండి. బలహీనులైన వారిని బలపరచండి. మణిపూర్లోని క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.